హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో స్కిన్ క్యాన్సర్ అంటే మెలనోమా అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం. రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి వరల్డ్ ఫస్ట్ పర్సనలైజ్డ్ mRNA వ్యాక్సిన్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది. ఏంట మెలనోమా అంటే, నెక్స్ట్ ఈ mRNA వ్యాక్సిన్స్ అంటే ఏంటి, ఓకే. సో నెక్స్ట్ ఈ మెలనోమాలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ అనేటువంటిది ఏంటి, ఈ వ్యాక్సిన్ అనేటువంటిది ఎలా వర్క్ చేయబోతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, సో ఈ మెలనోమా అనేటువంటిది తీసుకున్నట్లయితే నథింగ్ బట్ దాన్ని స్కిన్ క్యాన్సర్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో స్కిన్ క్యాన్సర్ అనమాట మెలనోమా, రైట్. మెలనోమా అంటే నథింగ్ బట్ స్కిన్ క్యాన్సర్. ఎస్, ఇక్కడ చూడొచ్చు స్కిన్ క్యాన్సర్. అసలు ఏంటండి క్యాన్సరు, నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఓకే, ఒకప్పుడు ఈ క్యాన్సర్ అనేటువంటి పదానికి మన ఇండియాలో చోటు అనేటువంటిది లేదు. ఒక 30 to 35 years ముందు గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాన్సర్ ఇలాంటివి అసలు ఎక్కువగా మన ఇండియాలో వినపడేటువంటివి కాదనమాట. చాలా చాలా తక్కువ కేసెస్ అనేటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఊరు, ప్రతి సందులో కూడా, ఓకే, ప్రతి వీధికి కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చేంత రేంజ్లో ఈ టైప్ ఆఫ్ కేసెస్ అనేటువంటిది, ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో అంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో, అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి కూడా ఆల్మోస్ట్ దాని రిలేటెడ్ క్యాన్సర్ అనేటువంటిది ఉంది. ఒకప్పుడు 1950 ముందు, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 1950కి ముందు ఈ క్యాన్సర్ ఇలాంటి టర్మ్, అంటే క్యాన్సర్ ఇలాంటి వాటి గురించి ఎక్కువగా కేసెస్ అనేటువంటిది కానీ, ఎక్కువగా ప్రజలకి తెలియటం అనేటువంటిది కానీ ఏమి ఉండేది కాదు. కారణం ఏంటంటే అసలు అలాంటి జబ్బులు అనేటువంటిది లేదు కాబట్టి 1950 తర్వాత ఎక్కువ మొత్తంలో ఇవి స్ప్రెడ్ అవటం ఎందుకని జరిగిందంటే మన ఆహారంలో వచ్చినటువంటి వ్యత్యాసం వల్ల అనమాట. ఓకే, మన ఆహారంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వలన వచ్చింది. మనం వేడివేడిగా ఉన్నటువంటి ఫుడ్ అనేటువంటిది తింటే హెల్త్కి మంచిదని నువ్వేం చేస్తావు, హోటల్కి వెళ్ళి వేడివేడిది ఫుడ్ అనేది తెచ్చుకుంటావు. ఓకే, సో వేడిగా ఉందా లేదా అంకుల్, వేడిగా ఉందా లేదా అని అడుగుతావు, వేడిగానే ఉందంటాడు. ఓకే, సో దాన్ని తీసుకుని వేటిలో పెడతాడు వాడు, ఆ పేపర్లోనో. మీరు చూడొచ్చు కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో టిఫిన్ అనేటువంటిది ప్యాక్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆ న్యూస్ పేపర్లో కట్టేసి ఇచ్చేస్తూ ఉంటారు. లేదు అంటే లోపల ఏదన్నా ఒక లోపల టిన్ ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి పేపర్స్ లాంటివి ఉండదు, లేదంటే అల్యూమినియంతో చేసినటువంటి పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ మీద పెట్టేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ వేడికి ఆ మెటల్స్ అనేది వీటిలో డిపాజిట్ అవుతాం. డైరెక్ట్గా పేపర్లో చుట్టడం వల్ల ఆ పేపర్లో ఉన్నటువంటి కలర్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి కెమికల్స్, వాటిలో లెడ్ కానీ ఇలాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ అన్నీ కూడా, సో మోస్ట్లీ టిన్ అనేటువంటిది కానీ ఇలాంటి డెరివేటివ్స్ అన్నీ కూడా ఆ ఫుడ్లో యాడ్ అవ్వటం, ఆ ఫుడ్ని మనం డైరెక్ట్గా తినడం వలన, సో నెక్స్ట్ అది ఒకటి. నెక్స్ట్ ఆయిల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది వాటిలో 1% కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి, ఓకే, సో ప్రెజెంట్ మన ఇండియాలో ఈ 2024 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎంతవరకు ఈ ఆయిల్స్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది ఉండొచ్చు, 1% అనమాట. అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుంది, నీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో అది క్రమేపీ ఎలా కన్వర్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే క్యాన్సర్గా. మీరు చూడండి, ఆయిల్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే, ఆయిల్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే మోస్ట్లీ దాని కలర్ అనేటువంటిది ఎలా ఉంటుందో ఇనీషియల్గా చూడండి, అది 1 నుంచి 2 సార్లు యూజ్ చేసిన తర్వాత కూడా కలర్ అనేది పెద్దగా చేంజ్ కాదు. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రీయూజ్ అనేటువంటిది చేస్తున్నట్లయితే ఆయిల్లో నీకు హైడ్రోజన్, కార్బన్ ఇలాంటి డెరివేటివ్స్ ఉంటాయి. అంటే హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అనేది ఉంటాయి. హైడ్రోకార్బన్ అనేటువంటి డెరివేటివ్స్ ఉంటాయి. సో ఈ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఆయిల్ని ఏం చేస్తున్నావు, కుక్ చేస్తున్నావు కదా, ఏ ప్రెజెన్స్లో, ఆక్సిజన్ ప్రెజెన్స్ లో. అప్పుడు ఈ ఆక్సిజన్ అనేది హైడ్రోకార్బన్స్ తో కలిసి మోస్ట్లీ ఇక్కడ నీకు ఆల్డిహైడ్స్ అని, ఓకే, సో CHO ఇలా ఉంటే దాన్ని ఏమంటారు, ఆల్డిహైడ్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఆల్డిహైడ్స్ అని. నెక్స్ట్ ఇంకోటి CO ఇలా గనక ఉంటే దీన్ని కీటోన్స్ అనేటువంటిదిగా చెప్తారు. సో కీటోన్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనేటువంటిదిగా ఈ హైడ్రోకార్బన్స్ అనేటువంటిది కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, వీటిలో ఉన్నటువంటి కొన్ని డెరివేటివ్స్ ఇలా కన్వర్ట్ అనేటువంటిది అయిపోతాయి. ఇవి క్యాన్సర్కి రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, సో అందుకనే ఆయిల్ అనేటువంటిది కూడా మనం
ఉపయోగించేటువంటి ఈ ఎడిబుల్ ఆయిల్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో 2 to 3 టైమ్స్ కంటే ఎక్కువగా రీయూజ్ అనేటువంటిది చేయకూడదు. మరి హోటల్స్లో కనుక తీసుకున్నట్లయితే అలా రీయూజ్ చేసినటువంటిది బల్క్ కంటెంట్లో వాడుతూ ఉంటారు. సో వాటినే మనం ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం. అందుకనే ఈ రకరకాల జబ్బులు అనేటువంటిది వచ్చేస్తున్నాయి. ఓకే, సో మోస్ట్లీ క్యాన్సర్ అనేటువంటిది వచ్చినప్పుడు చూడండి సెల్స్ అనేటువంటిది అంటే బాడీలో ఆ ట్యూమర్స్ అనేటువంటిది ఏమైతే ఉంటాయో అవి ఎక్కువ మొత్తంలో ఎన్లార్జ్ అనేటువంటిది అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇనీషియల్ స్టేజ్ అంటారు. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆ ట్యూమర్స్ కానీ లేదంటే ఆ క్యాన్సర్ టిష్యూస్ అనేది ఆ సెల్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా తక్కువ సైజులో ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఫైనల్ స్టేజ్ అంటారో మోస్ట్లీ కీమోథెరపీ ఇలాంటిది చేసినా కానీ అప్పుడు ఫలితం అనేటువంటిది ఉండదు. రేడియేషన్ ద్వారా ఏం చేస్తారంటే ఇనీషియల్ ఇలాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ట్యూమర్స్ అనేటువంటి వాటిని పెరగకుండా ఇన్హిబిట్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటికి గామా రేస్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి ఒకవేళ అది ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు సో మోస్ట్లీ దాని సైజ్ అనేటువంటిది ఎన్లార్జ్ అయిపోయి ఫైనల్గా అవి ఏమైపోతాయి బ్రేక్ అయిపోవటం అనేటువంటిది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోవటం అనేది జరుగుతుంది. మోస్ట్లీ ఆ పేషెంట్ కూడా ఇమీడియట్లీగా చనిపోతూ ఉంటారు. ఓకే, సో ఇంతకీ కాన్సెప్ట్ వచ్చి ఈ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్కి కూడా ఒక క్యాన్సర్ అనేటువంటిది ఉంది. వాటిలో వన్ ఆఫ్ ద డెరివేటివే ఈ మెలనోమా. మన బాడీలోని అతిపెద్ద అవయవం విచ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఏమని చెప్తాం? నథింగ్ బట్ స్కిన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో స్కిన్ అనేటువంటిది సో ఈ స్కిన్ క్యాన్సర్ అనేటువంటిది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ నల్లటి మచ్చల్ లాంటిది వస్తున్నాయి కదా. సో నల్లటి మచ్చల్ లాంటిది ఈ స్కిన్ పైన మనకి స్కిన్కి కలర్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ స్కిన్ పిగ్మెంట్ మెలనిన్ అనేటువంటి ఆ పిగ్మెంట్ అనేటువంటిది ఉంటుంది కదా. అంటే మన స్కిన్కి కలర్ అనేటువంటిది రావటానికి కూడా ఒక సెల్స్ అనేటువంటిది రెస్పాన్సిబుల్ అనమాట. వాటి గురించి చూద్దాం. అయితే కన్క్లూజన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పాట్స్ అనేది సర్ఫేస్ మీద మాత్రమే కాకుండా బాడీ లోపల కూడా ఎక్కువ మొత్తంలో పెనిట్రేట్ అనేటువంటిది అయిపోయి సైజ్ అనేటువంటిది పెరగటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా విత్ ఇన్ 1 monthలోనే సో చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఫైనల్గా ఆ పేషెంట్స్ చనిపోవటానికి కూడా ఎక్కువ పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. అందుకనే ఇలాంటి వాటిని చెక్ పెట్టడం కోసం యూకేలో ఈ ఫస్ట్ టైం mRNA ఓకే సో వరల్డ్ ఫస్ట్ పర్సనలైజ్డ్ mRNA వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అది 3rd phase-లో ఉంది. సో క్లినికల్ ట్రయల్స్లో ఉండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ క్లినికల్ ట్రయల్స్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఆ డోసేజ్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. ఫైనల్గా వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది mRNA ఏంటి? mRNA వ్యాక్సిన్ అంటే ఓకే mRNA వ్యాక్సిన్ అంటే ఏంటి? జనరల్గా వ్యాక్సిన్స్ అనేటువంటి వాటిని తీసుకున్నప్పుడు వ్యాక్సిన్స్ ఇలాంటి వాటిని తీసుకున్నప్పుడు సో వీటిలో 3 generation ఓకే సో 3 generation వ్యాక్సిన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ అనేటువంటివి తీసుకున్నట్లయితే ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ అనేది తీసుకున్నట్లయితే వీటిని ఓరల్గా ఇంజెక్ట్ అనేటువంటిది చేస్తారనమాట. ఓకే, అంటే పోలియో డ్రాప్స్ ఇలాంటివి ఉన్నాయి కదా అవి ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. సెకండ్ జనరేషన్ వ్యాక్సిన్స్ అనేటువంటివి ఇంజెక్షన్స్ ద్వారా బాడీలోకి ఇంజెక్ట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటివి నెక్స్ట్ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ కంటే మోస్ట్ అడ్వాన్స్డ్ వన్ అనమాట. సో వాటిని ఏమంటారు అంటే 3rd generation వ్యాక్సిన్స్. ముఖ్యంగా ఈ 3rd generation వ్యాక్సిన్స్ అనేటువంటివి సో mRNA అనేటువంటివిగా ఓకే సో mRNA నెక్స్ట్ DNA వ్యాక్సిన్స్ అనేటువంటివిగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాక్సిన్స్ అనమాట. mRNA కానీ లేదంటే DNA వ్యాక్సిన్స్ అనేటువంటిది చాలా చాలా అడ్వాన్స్డ్ వ్యాక్సిన్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కరోనా టైంలో మన ఇండియా ఈ mRNA వ్యాక్సిన్స్ని DNA వ్యాక్సిన్స్ని అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీ కూడా డెవలప్ చేయలేనటువంటి వ్యాక్సిన్స్ని మనం డెవలప్ చేసాం. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే 3 generation వ్యాక్సిన్స్ని కలిగి ఉన్నటువంటి ఫస్ట్ కంట్రీ ఏది కరోనాకి గనక తీసుకున్నట్లయితే అది మన ఇండియానే. mRNA వ్యాక్సిన్స్ని డెవలప్ చేసాం, DNA వ్యాక్సిన్స్ని డెవలప్ చేసాం. అఫ్ కోర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ వ్యాక్సిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో కన్క్లూజన్ వచ్చేసరికి ఈ mRNA వ్యాక్సిన్స్ కానీ DNA వ్యాక్సిన్స్ కానీ ఏ కేటగిరీ కిందకు వస్తాయి? 3rd generation వ్యాక్సిన్ అనేటువంటి కేటగిరీ కిందకు వస్తాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ కంటే ఇవి మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి
ఈ మెలనోమా అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది స్కిన్ క్యాన్సర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నాం కదా. అంటే మన స్కిన్ మీద ఎవరైతే ఆ పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ స్కిన్ మీద బ్లాక్ కలర్ స్పాట్ లాంటివి వస్తాయి. సర్ఫేస్ మీద మాత్రమే కాకుండా బాడీ లోపల కూడా ఆ ట్యూమర్స్ అనేటువంటిది ఎన్లార్జ్ అయిపోతాయి అనమాట. సైజ్ అనేటువంటిది పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ప్రెసెంట్ ఇలాంటి వాటిని ఎరాడికేట్ చేయడం కోసం ఒక వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో థర్డ్ ఫేజ్లో ఉంది క్లినికల్ ట్రయల్స్లో. ఎక్కడంటే యూకేలో అనమాట, యునైటెడ్ కింగ్డమ్లో ఈ వ్యాక్సిన్ అనేటువంటిది డెవలప్ చేస్తున్నారు. ఎవరు డెవలప్ చేస్తున్నటువంటి ఆ కంపెనీ మడోనా అనేటువంటిదిగా చెప్తాను. నెక్స్ట్ మర్క్ షాప్ అండ్ డోమ్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు ఈ వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అయితే దీని నేమ్ అనేటువంటిది ఎలా ప్రపోజ్ చేస్తారంటే ఈ వ్యాక్సిన్ యొక్క నేమ్ అనేది mRNA-4157 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో V940. సో mRNA-4157 అనేటువంటిది ఈ వ్యాక్సిన్ యొక్క నామిన్క్లేచర్ గా తీసుకుంటాం. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ అయితే ఈ మెలనోమాలో 2 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేటువంటిది, అంటే ఈ స్కిన్ క్యాన్సర్లో కూడా 2 టైప్స్ అనేటువంటిది మేజర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రెసెంట్ స్ప్రెడ్ అవుతున్నటువంటి కేసెస్ని బేస్ చేసుకుని. ఒకటి వచ్చేసరికి సూపర్ ఫైషియల్ స్ప్రెడింగ్ మెలనోమా అనేటువంటిదిగా చెప్తాం. అరౌండ్ 70 to 80% కేసెస్ అనేటువంటిది మోస్ట్లీ స్కిన్ క్యాన్సర్లో ఈ టైప్ ఆఫ్ కేసెస్ అనేటువంటిది ఉన్నాయి. సో సూపర్ఫిషియల్ మెలనోమా అనేటువంటిదిగా తీసుకోవచ్చు. సూపర్ఫిషియల్ మెలనోమా. సో ఇది కూడా అంటే ఈ స్కిన్ క్యాన్సర్లో ఇది వన్ ఆఫ్ ద టైప్ అనమాట. ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నటువంటి కేసెస్ ఇవే. నెక్స్ట్ సెకండ్ వన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే నాడ్యులర్ మెలనోమా అనేటువంటిదిగా చెప్తాం. నాడ్యులర్ మెలనోమా. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ టైప్ అనమాట మెలనోమాలో. అరౌండ్ 15 to 30% కేసెస్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కేటగిరీ కింద అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. అయితే ఇవి ఈ క్యాన్సర్ సెల్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయి ఈ స్కిన్ క్యాన్సర్కి సంబంధించినటువంటి మెలనోమాకి సంబంధించినటువంటి ఈ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటివి రాకుండా ఉండడం కోసం ఏం చేయబోతున్నారు, ఈ వ్యాక్సిన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేయటం ద్వారా మోస్ట్లీ ఈ క్యాన్సర్ సెల్స్ వాటికి రెస్పాన్సిబుల్ అయినటువంటి ఆ క్యాన్సర్ సెల్స్ని సో ఇరాడికేట్ చేయటం మోస్ట్లీ వాటిని నిరోధించడం, కిల్ చేయటం, ఇలాంటి దాని ద్వారా ఆ స్ప్రెడ్డింగ్ అయ్యేటువంటి ఆ టెండెన్సీని రెడ్యూస్ అనేటువంటిది చేయొచ్చు. మోస్ట్లీ సో ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మెలనోమా అనేటువంటిది ఒక స్కిన్ క్యాన్సర్ గా మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నాం. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మెలనోసైట్స్ అనేటువంటి వాటిలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మెలనోమా అనేటువంటి స్కిన్ క్యాన్సర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెలనోసైట్ అనేటువంటిది. మెలనోసైట్స్ అంటే ఏంటి, అవి కూడా సెల్సే. సో సెల్స్ అనేటువంటిది, కానీ ఏ టైప్ ఆఫ్ సెల్స్ అండి, మన స్కిన్ కి కలర్ అనేటువంటిది రావటం కోసం రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి పిగ్మెంట్స్ ని రిలీజ్ చేసేటువంటి, ప్రొడక్షన్ చేసేటువంటి సెల్స్ అన్నమాట. మోస్ట్లీ ఈ ఇక్కడ ఎలాంటి పిగ్మెంట్ అనేటువంటిది ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది అంటే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. రైట్. సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇవి ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవటం ద్వారా సర్ఫేస్ మీద మాత్రమే కాదు, బాడీలో ఎక్కువ మొత్తంలో బాడీ లోపల కూడా ఇది ఎక్స్టెండ్ అవటం అన్నట్టు, స్కిన్ లోపల కూడా డీపర్ గా ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ అనేటువంటిది ఎక్స్టెండ్ అవటం ద్వారా సో ఎక్స్టెండ్ అవటం ద్వారా మనకి ఈ మెలనోమా అనేటువంటి క్యాన్సర్ ని ఎక్కువగా స్ప్రెడ్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అందుకనే ఆ టిష్యూస్ అనేటువంటిది స్ప్రెడ్ అవ్వకుండా, లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ క్యాన్సర్ కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎరాడికేట్ చేయడం కోసం ఈ వ్యాక్సిన్ అనేటువంటిది mRNA-4157 అనేటువంటి వాటిని ఉపయోగిస్తున్నారు అనమాట. రైట్. సో సార్ మరి అసలు ఈ క్యాన్సర్ ఇలాంటివి రాకుండా ఉండటానికి బాడీలో రకరకాల ఆర్గాన్స్ కి సంబంధించి క్యాన్సర్స్ అనేటువంటిది వస్తున్నాయి అంటున్నారు కదా, అలాంటి వాటిని రాకుండా ఉండటానికి మనం ఎలాంటి వాటిని చేయొచ్చు, వాటిని ఓవర్కమ్ చేయటానికి అని అడిగితే మోస్ట్లీ మన ముందు జనరేషన్స్ వాళ్ళు అంటే మన ఫాదర్ వీళ్ళు కాకుండా వాళ్ళ ముందు మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఉపయోగించినటువంటి ఫుడ్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ద బెస్ట్ అనేటువంటిది. వాళ్ళు చేసినటువంటి వర్కౌట్స్ అనేటువంటిది కావచ్చు. ఒక వారానికి గనక ఒక 7 daysలో గ్రాడ్యువల్ ఒక 7 daysలో యావరేజ్గా ఆ టైంలో ఎంత వరకు నడిచేవాళ్ళు వాళ్ళు, మనం ఇప్పుడు ఎంత నడుస్తున్నాం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ
టైంలో అరౌండ్ ఒక 45 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ వరకు కూడా ఈజీగా పనులు చేయడానికి అటు ఇటు నడవటం ఇలాంటిది చేసేవాళ్ళు. బాడీ మీద సన్‌లైట్ అనేటువంటిది పడేది. ఓకే. నెక్స్ట్ వన్ గనక తీసుకున్నట్లయితే గ్లూకోజ్ అనేటువంటిది స్లోగా రిలీజ్ అయ్యేటువంటి ఫుడ్‌ని వాళ్ళు కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అంటే మిల్లెట్స్ అనేటువంటిది ఉన్నాయి కదా! పండక్కి పరమాన్నం అని చెప్తా ఉంటారు. ఒక సామెతలాగా అంటా ఉంటారు. అంటే పండక్కి వరన్నం అనేటువంటిది కూడా చెప్తా ఉంటారు. అంటే ఏదన్నా పండగలొచ్చినప్పుడు మాత్రమే ఈ వరి అన్నం అనేటువంటిది అంటే మెత్తగా ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ తొందరగా డైజెషన్ అయిపోతాయి. నువ్వు తిన్నా తినపోయినా బాడీలోకి ఈజీగా నువ్వు మింగేసినా గానీ ఆ కార్బోహైడ్రేట్స్ బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. అంటే తినటానికి కూడా కష్టం లేని విధంగా మనం ఫుడ్‌ని డెవలప్ చేసుకున్నాం. ఓకే. అలాంటి డెరివేటివ్స్‌ని ఆ కార్బోహైడ్రేట్స్ మనం తింటున్న కార్బోహైడ్రేట్స్ ఏంటవి? వైట్ రైస్. రైస్ కూడా నువ్వు బాగా ప్యూర్ వైట్ అనేటువంటిది ఉంటే ఎంత వైట్‌గా ఉంటే నువ్వు అంత రిచ్ అనమాట. ఓకే. సో దానికోసం పిచ్చగా మనం ఎలాంటి పనులు చేస్తున్నాం? ప్యూర్ వైట్‌గా ఉన్నటువంటి రైస్‌ని తింటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఈ రైస్‌ని తినిన వెంటనే నువ్వు చూడండి మత్తుగా వచ్చేస్తుంది. నీకు తొందరగా నిద్రొచ్చేస్తా ఉంటుంది. ఎందుకని ఆ డ్రౌజీ స్టేట్‌లోకి వెళ్ళిపోతావు. ఇమ్మీడియేట్‌గా అది డైజెషన్ అనేది చాలా ఫాస్ట్‌గా డైజెషన్ అయిపోయి గ్లూకోజ్ అనేటువంటిది బ్లడ్‌లోకి ఇంజెక్ట్ అయిపోతుంది. అప్పుడు బ్లడ్ అనేది చాలా చాలా విస్కస్‌గా బాగా చిక్కగా అయిపోతుందనమాట. బ్లడ్ ఎంత చిక్కగా అయితే నీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటిది అరైజ్ అవుతాయి. అందుకని బ్లడ్ అనేది ఎప్పుడు కూడా అంత చిక్కగా రాకూడదు. సో స్లోగా చిక్కగా రాకూడదంటే నీళ్లు పోసి పల్చం చేయాలా బ్లడ్‌ని అని నువ్వు అనొచ్చు. నేను మన మీనింగ్ అనేటువంటిది అలా కాదు. సో స్లోగా గ్లూకోజ్ అనేది బ్లడ్‌లో రిలీజ్ అవ్వాలి. అలా రిలీజ్ అవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్‌కి ఆల్టర్‌నేటివ్స్ ప్రీవియస్‌గా మన వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ ఫుడ్ అనేటువంటిది ఏదైతే ఉందో బాగా పాలిష్ చేసినటువంటివి కాకుండా సో ఏదో సింగిల్‌గా పాలిష్ చేసినటువంటి డెరివేటివ్స్‌ని లేదు అంటే మిల్లెట్స్ ఇలాంటి వాటిని కన్జ్యూమ్ చేయటం ద్వారా స్లోగా గ్లూకోజ్ అనేటువంటిది రిలీజ్ అవుతా ఉంటుంది. నువ్వు చాలా చాలా యాక్టివ్‌గా ఉండటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ నూనెలు ఇలాంటి ఈడబుల్ ఆయిల్స్‌లో కూడా బెస్ట్ వన్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనేటువంటిది చెప్తాం. మీరు అరౌండ్ 3-5 టైమ్స్ రీయూజ్ చేసినా గానీ వాటిలో ఉన్నటువంటి డెరివేటివ్స్ అనేది అంత ఈజీగా కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్‌గా కన్వర్ట్ అనేటువంటిది కాదు. ఆ కోకోనట్ ఆయిల్ కూడా కలర్ అనేటువంటిది చేంజ్ కాదు. 3-5 టైమ్స్ అనేటువంటిది నువ్వు రీయూజ్ అనేటువంటిది చేసినా. ఓకే. అంటే వీటన్నిటికీ కూడా మనకి ఈ జబ్బులన్నిటికీ కూడా మూలం ఏంటండి? మనం తీసుకునేటువంటి ఆహారమే. ఆ ఆహారంలో వచ్చేటువంటి మార్పుల వలనే ఓకే. నువ్వు ఏం చేస్తున్నావు? రైస్ తినకూడదు అని అంటున్నావు కాబట్టి చపాతీ తింటానంటున్నావు. చపాతీ ఏంటి? చపాతీ తింటే వెయిట్ తగ్గుతారా? అంటే నార్త్ ఇండియన్స్ అంతా కూడా సో స్లిమ్‌గా ఉండాలి. ఉంటున్నారా వాళ్ళ? అలా జరగట్లేదు కదా! అంటే ఆ వీట్ అనేటువంటి డెరివేటివ్స్ కూడా కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్సే. వాటిలో ఫైబర్ కంటెంట్ అనేటువంటిది ఎక్కడుంది? లేదు. ఈ రెండిటిని వదిలేసి జంక్ ఫుడ్స్ అనేది మీరు బేకరీలోకి వెళ్లి ఏది తిన్నా గానీ ఆల్‌మోస్ట్ అక్కడ ఉన్నటువంటి డెరివేటివ్స్ అన్నీ కూడా అంటే ఈ మైదా ఇలాంటివి. ఈ వీట్ అనేటువంటి దాన్ని తీసుకొని గోధుమ పిండి తీసుకొని దానిలో బేసిస్ అనేటువంటిది కలుపుతారు. అప్పుడు అది ఒక కలర్‌లెస్ పౌడర్ లాగా వస్తుంది. దాన్నే మనం మైదా అనేటువంటిదిగా చెప్తాం. వాటితో ఈ బేకరీలో ఉండేటువంటి ఐటెమ్స్‌ని తయారు చేస్తా ఉంటారో, ఆ ఐటెమ్స్‌ని కన్జ్యూమ్ చేయటం వలన అవి చాలా ఫాస్ట్‌గా గ్లూకోజ్‌ని బ్లడ్‌లోకి రిలీజ్ చేస్తా ఉంటాయి. నువ్వెప్పుడూ లేజీగా చాలా మగతగా ఉంటావు. నువ్వు వర్కౌట్ అనేటువంటిది చేయాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా గానీ అంత ఇంట్రెస్టెడ్‌గా ఉండదు. వీటన్నిటికి కారణం ఏంటి? నువ్వు లోపలికి పంపించేటువంటి ఐటెమ్స్ అన్నమాట. ఓకే. నీ ఫుడ్డే ఓకే. మన ఆహారమే మన ఈ జీవన శైలిని మార్చటానికి ప్రధానమైనటువంటి కారణమైంది. సో దాన్ని గనక మనం మార్చగలిగినట్లయితే ఈ మోస్ట్‌లీ మనం నిజంగానే డాక్టర్‌ని అవాయిడ్ చేయొచ్చు. రోజు నువ్వు ఒక యాపిల్ తినకపోయినా. రైట్? సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.